నమస్తే. శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైంది. శుక్రవారం సాయంత్రం ఉత్తర భారతదేశంలో శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు. దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు, అనుగ్రహం కలుగుతుంది అని వారి ప్రగాఢ విశ్వాసం. శంకరాచార్యుల వారు విరచించిన కనకధార స్తోత్రం పఠించిన తరువాత ఉసిరికాయ బొబ్బట్టు లేదా గుజ్జును శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఉసిరికాయ దీపంతో శ్రీ మహాలక్ష్మీదేవికి హారతి సమర్పిస్తే ఇంట్లో ఉన్న దారిద్ర్యం నివారించబడుతుంది. అష్టనిధి ప్రాప్తి కోసం కార్తీక మాసంలో దాత్రి హవనం తర్వాత ఉసిరికాయను హోమం పూర్ణాహుతికి సమర్పించండి. అప్పుల బాధ నుండి బయటపడాలి అంటే ఉసిరికాయ దీపాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి చక్రానికి 8 దిక్కులలో పెట్టి చక్ర పూజ చేయాలి. ఉసిరికాయ గుజ్జు, ఉసిరికాయ పచ్చడి శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించిన తరువాత ముత్తైదులకు వాయనమిస్తే మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఉసిరికాయను శ్రీ లక్ష్మీదేవి శ్రీ చక్రానికి నైవేద్యంగా నివేదించిన తరువాత దాన్ని అందరికీ పంచితే ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి కవచం లేదా లక్ష్మీదేవి హృదయ స్తోత్రాన్ని పఠించిన తరువాత ఉసిరికాయను దానం చేస్తే నిత్య దారిద్ర్యం నుండి విముక్తి పొంది లక్ష్మీ కటాక్షానికి నోచుకుంటారు. శ్రీ సూక్తం పఠించిన తరువాత శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ, పాలు నైవేద్యంగా నివేదిస్తే ఇంట్లో ఖర్చు తగ్గిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉసిరికాయ చెట్టుకి ప్రతిరోజు పూజ చేసిన తరువాత నీళ్లు పోస్తూ నమస్కరిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ప్రతిరోజు పూజ చేసే ప్రదేశంలో శంఖం ప్రక్కన ఈశాన్య దిశగా ఉసిరికాయను పెట్టినట్లయితే కుటుంబంలో ప్రశాంతత, శాంతి కలుగుతుంది. ఉసిరికాయ ఊరగాయ పక్కన నివసిస్తున్న వారికి లేదా బంధువుల ఇళ్లకు పంచితే ఇంట్లోని కలహాలు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి చేకూరి ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తారు. ఉసిరికాయను చేత పట్టుకొని సంగమ తీరాలలో 2 లేదా ఎక్కువ నదులు సంగమించే స్థలంలో ప్రాయశ్చిత్త సంకల్పం చెప్పుకున్న తర్వాత శివాలయంలో అర్చకులకు దానమిస్తే గత కర్మ దోషాల నుండి విముక్తి పొందుతారు. ఉసిరికాయను కాలితో తొక్కిన వారు నిత్య దారిద్ర్యం అనుభవిస్తారు. ఉసిరికాయను డబ్బులు భద్రపరిచే స్థలంలో ఉంచినట్లయితే ధనం స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఉసిరికాయ దీపాలను తులసి కోట ముందు వెలిగించినట్లయితే దైవ భక్తి వృద్ధి చెందడంతో పాటు అపమృత్యువు నివారింపబడి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. కన్యలు ఉసిరికాయను శుక్రవారం ముత్తైదులకు పంచిపెట్టినట్లయితే ఇష్టమైన కోరుకున్న కోరికలు ఫలిస్తాయి. శ్రీ గణపతి హోమంలో శక్తి గణపతిని ధ్యానించి ఉసిరికాయను హోమగుండంలో వేస్తే అన్ని కార్యాలలోనూ జయం మరియు వ్యాపారాలలో అధిక లాభాలు సిద్ధిస్తాయి. కమలాక్షి మణితో శ్రీ మహాలక్ష్మీదేవి జపాన్ని చేసిన తర్వాత పండు ముత్తైదుకు తాంబూలంలో పెట్టి దానం చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.